ఏం బావా బావా చెప్పాలి. ఏం విషయమా? నువ్వే చెప్పాలి బావా. రోజాకి ఏందో మాట్లాడింది నిన్న అన్నను రాయితో కొట్టిన దానికి. అవును. సరే ఏం మాట్లాడిందో ఒకసారి విందాము. ఎందుకంటే మన పార్టీకి డ్యామేజ్ జరిగేట్టుగా ఉంటే మనం విశ్లేషణ చేద్దాం. అవును, ఎందుకంటే డ్యామేజ్ జరగకుండా ఉంటే ఇబ్బందిలే. కానీ వీళ్ళు మాట్లాడే మాటల్లోనే మనకి ఎక్కువ డ్యామేజ్ అవుతుంది బావా. అదే కదా, ఒకటి చెప్తాడు, నువ్వు ఒకటి చెప్తున్నావు, నేను ఒకటి చెప్తున్నా. అదే ప్రజలు ఏది నమ్మాలా ఏది నమ్మకూడదు ఇక్కడే అర్థం కావట్లే, డ్రామా చేస్తున్నావు. సరే ఎట్లా అన్ని మనం బయట పెట్టుకోకూడదు. సరే ఇందా ఒకసారి ఏం మాట్లాడుతుందో ముందు. సరే బా, ఓకే ఓకే. ఈరోజు అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా అందరూ సంతోషంగా ఘనంగా నివాళులు అర్పించాలని అనేక కార్యక్రమాల్ని రెడీ చేసుకున్నాం. కానీ నిన్నటి సాయంకాలం మీరు చూశారు, విజయవాడ నడిబొడ్డులో చంద్రబాబు నాయుడు తన పచ్చ రౌడీ మూకలతో జగన్మోహన్ రెడ్డి గారి మీద హత్యాయత్నం చేయటం ఈ రాష్ట్రమే కాదు, జగన్మోహన్ రెడ్డి గారి మీద హత్యాయత్నం చేయటం అని చెప్పి మాట్లాడుతుంది. సొంత సినాయన వివేకం సార్ మీద హత్యాయత్నం చేసింది ఎవరని ఏ ఒక్క రోజైనా మాట్లాడిందా బావా? అస్సలకి. ఎవరి కళ్ళల్లో ఆనందం చూసేదానికి మా యొక్క రోజాకి మాదిరి మాట్లాడుతుంది అనేది ఈడ పాయింట్. అవును. ఇప్పుడు బాబాయ్ని ఏదో చేశారు. సరే, జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా మన అన్న ఉన్నాడు. అవును. మనం ఎన్ని అరాచకాలు చేయలా? అవును. ఏమన్నా పెరిగినారా? అస్సలకి. ఎందుకంటే పరదా పట్లు బారికేళ్ళు కట్టుకొని పోతా ఉన్నాము. ఈ రోజు మామూలుగానే పోయినాము చూద్దామని. రాయితో కొట్టే సాహసం ఎవడైనా, ఏం పులిందల పులి మీద రాయి ఇసే దమ్ము ఎవరికైనా ఉండదా? అస్సలకి. అస్సలకి. కోడి కత్తితో ఎవడైనా గీసే దమ్ము ఎవరికైనా ఉన్నిందా? అది మనం చేసుకుంది. గొడవలేట ఎవరికైనా దమ్ము ఉండదా? పక్కనోడైనా అస్సలకి మనమే చేసుకున్నాము. ఇప్పుడు ఏమేందంట బొక్క మాట్లాడేది చెప్తాను, నిందా ఉండండి. కాదు, దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో వాళ్ళు కూడా షాక్ కి గురయ్యారు. ఇది బూత్ ఇది బూత్ కాదు, ఇది అన్ని రాష్ట్రాల్లో ఉండేటువంటి ప్రజలు కూడా జగన్మోహన్ రెడ్డి మీద రాయబడిందని మన అన్న మీద అందరూ షాక్ కి గురైనారంట. ఎంత షాక్ కి గురైందో రాత్రి మరి నాకైతే తెలీదు. ప్రపంచంలో ఉండేటువంటి తెలుగు వారందరూ కూడా షాక్ అయినారు. అవును. ఎందుకని వాడక్క జగన్మోహన్ రెడ్డి మీద ఎవడురా రాయేసి నా కొడుకు పెట్టి ఎవడు ఎవడు ఎవరు నా కొడుకు అసలు అనేనే. ఇప్పుడు మనం సిద్ధం సభలు పెట్టాము. అవును. సిద్ధం సభల్లో ఆంధ్రజ్యోతి విలేకరు ఒకటి వచ్చి ఫోటోలు తీశాడు మనుషులు లేని కాడ. అవును. అంటే గ్రీన్ మ్యాట్ వేసింది, మామూలుగా గ్రీన్ మ్యాట్ అయితే వేస్తున్నాం. అవును. మళ్ళీ ఎడిట్ చేసుకుంటాం కదా. అవును. అయిపోయిన తర్వాత అవును ఈడు ఫోటోలు తీసి ముందుగానే ఆయన రిపోర్ట్ చేస్తా ఉంటే వాడిని పట్టుకొని ఏ విధంగా కొట్టాము. అవును, తెలిసి ఫోటో తీసిన దానికే బర్రెలు ఇరిగేట్టు కొట్టామే. అవును. అన్న మీద రాయి వేయాలంటే నా కొడుకు ఎన్ని దమ్మలోడాలోడికి మరి ఓడి ఉడి ఉండాలా? కాట్బాల్తో కొట్టేశారా? గోలు కొడతారు చూడు కాట్బాల్తో. ఆ కాట్బాల్తో ఏమన్నా కొట్టేశారా? లేకంటే ఇటు ఇసిరినాడా? ఏంది కథ? అది తెలియకపోయా. ఒక్కొక్కడు ఒక్కొక్క మాట చెప్తిరి. ఏం చేయాలా? అభిమానం పొందడానికి ప్రజలకు చేసిన మంచి చెప్పుకోవాలి, లేదా ఏం మంచి చేయబోతున్నామో చెప్పుకొని వారి యొక్క మనం ఏ రోజు చెప్పినా మనం చేసిన మంచి ఏ బుద్ధిన ప్రజలకు చెప్పినావా? చేస్తే కాదు, చేస్తే కదా. మేము ఏమి చేయబోతామని అన్నా చెప్పినావా? అదొక ఆలోచన ఉంటే అది కథ. ఆలోచన లేదు, చేసింది లేదు. మళ్ళీ ఇంకేం చెప్పేది బొక్క. మనం ఏం చెప్పినాము, నువ్వేం చెప్పినావు నీ దగ్గరికి, నువ్వేం చేసావు ఈ రోజు అని ప్రజలు అడిగితే మన పార్టీకి డ్యామేజ్ కదా. మరి మనకు డ్యామేజా కాదు ఇది? చెప్పుకుంటే ఒక్కడన్నా వేస్తాడా? మరి ఎందుకు ఇట్లా మాటలన్నీ? ఆశీర్వాదాలు తీసుకోలే కానీ ప్రజలు అభిమానించే నాయకుడిని లేకుండా చేసి దాని అధికారంలోకి రావాలన్నా కుతంత్ర రాజకీయం చంద్రబాబు నాయుడు. గతంలో కూడా కాదు, కుట్రలో కుతంత్రాలు అంటుందా? కుట్రలో కుతంత్రాలు చేసింది ఎవరినైనా 2014లో నాయన, 2019లో సినాయన కోడి కత్తి, 2024లోకి వచ్చే తలకి అన్న మీద దాడి. ఏమి దాడిలే అది? రాయి ఊరికే రాయి ఇసిరేపించుకున్నాడు. అట్లా నా ముక్కుకో ఇంకొకసారి నేసి ఉంటే రొంత రక్తం కారు, మన పార్టీకి రొంత మైలేజ్ ఉండో. అర్థం కాలా నీకు? ఓడి వేసి నా కొడుకు ఏందో ఊరికే అట్లా అన్నాడు. వేసి నేసుడు కంట ఆయన చెప్తాడు సద్దలా, అదేం మావులేటా దానికి ఎగిరిపోయినాడిట. ఈయనకి ఎట్ట తెలుస్తుంది ఆడించి రాయి వచ్చిందని? ఈయనకి ఎట్ట తెలుస్తుంది ఆడించి రాయి వచ్చేది? అది కాక కరెంట్ లేదు. మన పార్టీలో అట్ట కాదులే. మన పార్టీలో ఉండి మనం ఈ జనసేన వాళ్ళు
పవన్ కళ్యాణ్, ఈ లోకేష్, ఈ చంద్రబాబు నాయుడు వీళ్ళ మీటింగ్లకు లైన్ కట్ చేస్తాం కరెంట్ ఏమో. మన అన్న మీటింగ్ లోనే మన అన్నే కరెంట్ ఆఫ్ చేసుకున్నాడంటే అన్న అర్థం కలపక ఏందనేది అక్కడ అర్థమైపోయింది. మరి ఏమేందో చెప్తాను ఇంకా చెప్పాలా మేము కత్తితో దాడి నీకు టార్గెట్ చేశారో కూడా కన్నారా చూసాం. రాష్ట్రంలో ఉన్న ప్రతి పేదవాడు ఈ రోజు ఏడుస్తున్నాడు. ఏమిటికి ఎందుకు ఏడుస్తారా చెప్పు. నువ్వు ఇచ్చిన అభివృద్ధి, నువ్వు ఇచ్చిన లెక్కలు, నువ్వు చేసిన పథకాలు ఆ నుంచి నువ్వు వచ్చిన ఇది చూసి అభివృద్ధిని చూసి ఏడుస్తారా? అదే కదా. ఎవడు ఏడుస్తాడు? ఇంట్లో న్యాయం చచ్చిపోతే న్యాయకి రాష్ట్రం అంతా దశారే. అవును, ఇంట్లో ఎవరు చావలేదే అని అంటారు. అదే కదా. ఇప్పుడు వాళ్ళ నాయన చచ్చిపోయినాడు బా, రాష్ట్రం అంతటా చచ్చిపోయినారని చెప్పి తిరిగినాడు. అవును, పుట్టింది మనం శవాల కానించే కదా. అవును, ఏంది ఇంకా మాట్లాడేది? ఏడుస్తారంట. ఏమిట్టుకో మరి నువ్వు ఏడ్చలేదా? అదే చంద్రబాబు నాయుడు తన దురదృష్టకరం గతంలో కూడా పాదయాత్రలో పేదవాడు ఈ రోజు ఏడుస్తున్నాడు. తమ కోసం ఇన్ని అవమానాలు, ఇన్ని కష్టాలు భరిస్తున్నా జగన్మోహన్ రెడ్డి గారిని ఈ విధంగా వీళ్ళు టార్గెట్ చేసి ఆయన క్యారెక్టర్ గురించి బ్యాడ్గా చెప్పడం, ఆయన చేస్తున్న పరిపాలన. జగన్మోహన్ రెడ్డి అన్న క్యారెక్టర్ గురించి ఎవరన్నా బ్యాడ్గా చెప్పినారా? లండన్ పోయి మాటలు తెచ్చేసుకుంటాడు, అది వాస్తవం. అవును, ఈయనకి ఎవరన్నా మనకు వ్యతిరేకంగా మాట్లాడితే షర్మిలాని ఏ విధంగా మాట్లాడినాము, సునీతా రెడ్డిని ఏ విధంగా మాట్లాడినాము, ప్రతి ఒక్కరిని ఇంట్లో వాళ్ళనే మాట్లాడిస్తాడు. ఈదు లేదు పక్క. అదే కదా. నిన్నల్లా నిన్న ఎంతమంది అంటున్నారా? మరి ఆయన ఎవరు ఆ సినిమాల్లో కూడా చేసాము నువ్వు అని చెప్పి చెప్పినాడు తెలుగుదేశం ఆయన. కక్షపూరితంగా నన్ను ఆ మాట అన్నావు అని చెప్పి ప్రెస్ మీట్ ముందుకు వచ్చి ఏడ్చిమే మళ్ళా ఆయన ఎత్తుకొని జైల్లో పెడితే మళ్ళా చెప్తాను ఇంకా క్యారెక్టర్లు వాటి గురించి ఇంకా తప్పుగా ప్రజల్లోకి తీసుకొని వెళ్ళాలన్న ప్రయత్నం చేయటం. ఈ రోజు సిద్ధం సభలు గాని మేమంతా సిద్ధం బస్సు యాత్రలో మండు టెండర్లో లాగా ప్రజలు సంతోషంగా నిలబడి ఈరోజు ఆయన ఆహ్వానిస్తుంటే కడుపు మంటతో ఆయన మీద హత్యాయత్నం చేయించడం ఈ రాష్ట్రంలో ఉన్న ఎవరు కూడా మర్చిపోవాలని కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళకి హెచ్చరిస్తున్నాం. నేను కూడా ఏం హెచ్చరించినానంటే ఇదంతా సోదిగినే. నేనేం హెచ్చరించినానంటే మనం ఓట్లు అడిగేటప్పుడు పోయినప్పుడు సినాయన్న గొడ్డల పోట్లు వేసిన వాళ్ళు ఎందుకు బయట పెట్టుకున్నారు, ఎందుకు లోపల లేదు అంటారు. దానికి ఏం సమాధానం చెప్తావో చెప్పు. మన పార్టీ డ్యామేజ్ జరిగేట్టుగా నువ్వు నోరు మూసుకొని సైకిల్ ఉన్నా బాగుండో నువ్వు మాట్లాడుకుంటా. ఇప్పుడు ఎన్ని తిప్పుతారు వాళ్ళకి, జనసేన వాళ్ళు, తెలుగుదేశం వాళ్ళకి, అదే పని వాళ్ళకు మన పార్టీ డ్యామేజ్ జరుగుతుంది. అవును, మనం ఏంటంటే 175 177 గెలిచాలా, తమిళనాడులో 2 గెలిచాలా, 25 పార్లమెంట్లు గెలిచాలని చెప్పి మనం ఆశాలు పడి మనం చచ్చా ఉంటే ఇట్లాంటి మాటలు మాట్లాడి మమ్మల్ని మెగ పెడతా ఉంటే ఏం చేసి చావాలా? రాష్ట్రంలో ఉన్న పేదవాళ్ళందరూ ఏడుస్తున్నారు. ఇదేమో నవ్వుతూ మాట్లాడు. నువ్వు కూడా ఏడ్చావు మరి. మొన్న ఏడ్చావు కదా ఆ రోజా తెలుగుదేశం ఆయన మాట్లాడితే. అవును, ప్రెస్ మీట్ పెట్టా. ఇప్పుడు ఏడచకపోయినావా? మా ఆయన మీద రాయల దెబ్బ తగిలిందని నవ్వుతో మాట్లాడుతున్నావా? అదే కదా. చేపల పులుసు రాయి సంగతి తినొచ్చి కూర్చుని ఇంకా అరిగేదట్టని మాట్లాడుతున్నారా స్వామి? ఎందుకు మనకి ఈ బాధలన్నీ? ఈ చెప్పట్ట ఫోన్ చేసి వాడు పిఏ వాడికి ఫోన్ చేసి ఆరుముఖం ఫోన్ చేసి పిఏ ఆరుముఖం వాడికి ఫోన్ చేసి ఆరుముఖంగా ఎవరో స్వామి మేడం అన్నట్టు మాట్లాడుద్దని చెప్పు. డ్యామేజ్ జరుగుతుంది మన కోసేమని చెప్పినాడని చెప్పు. నేను ఎప్పుడో ఫోన్ చేస్తా. సరే మంచి అయితే. సరే బా, మంచి జాగ్రత్త. రైట్ బా.